హాయ్ అండి, నేను మీ అమలు. మనము సీ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇవాళ మనము చేపల్ని ఎలా తయారు చేసుకోవాలి రెసిపీలో చూద్దాము. చేపల్లో ఏంటంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకోండి, వేడి నీళ్ళల్లో గంట పాటు నానబెట్టుకోండి వీటిల్ని. ఇప్పుడు ఒక 10 గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి కదా అవి, అలాగే అల్లం ఒక చిన్న పెద్ద ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక చెంచా పసుపు, అలాగే ఒక చెంచా ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ చెక్క రసం పిండుకోండి దీనిలో. ఇప్పుడు ఒక స్పూన్ నూనె కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ బొచ్చ చేప తీసుకున్నాను అనమాట, రోహు చేప. సో దీన్ని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటువంటి పేస్ట్ని చేప ముక్కలకి పట్టిద్దాము. ఒకవైపు పట్టించిన తర్వాత మళ్ళీ తిరగదిప్పి రెండో వైపు కూడా మనము ఈ తయారు చేసుకున్న అటువంటి కారం పేస్ట్ని పట్టిద్దాము. ఇలా పట్టించినటువంటి చేప ముక్కల్ని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొడి మసాలా తయారు చేసుకుందాము. 2 చెంచాలు ధనియాలు, అలాగే ఒక చెంచా మెంతులు, ఒక చెంచా జీలకర్ర, ఒక 4 చెక్కలు, 4 లవంగాలు వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోండి గ్రైండ్ చేసి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 4 చెంచాలు నూనె వేసుకోండి. ఇప్పుడు చేప ముక్కల్ని దూరగా వేయించుకుందాము 2 వైపులా. ఇలా చేపలు వేయించటం వల్ల ఏంటంటే చేప ముక్క విరగకుండా ఉంటుంది, అలాగే మనకి నీసు వాసన రాదనమాట కూర వండినప్పుడు. ఇలా 2 వైపులా వేపి మనము తీసి పక్కన పెట్టుకుందాము చేపలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టండి. ఇప్పుడు దీనిలో ఒక 4 చెంచాల నూనె వేసుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేయండి నూనె కాగాక. ఇప్పుడు వీటిని దూరగా వేయించండి. ఒక 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇలా పొడవుగా వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా వేగాక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. బాగా కలియపెట్టి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇందాక చేప ముక్కల కోసం తయారు చేసినటువంటి కారం పేస్ట్ ఉంది కదా, అది 1 చెంచా వేయండి. దీనిలో మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 2 చెంచాలు వేసుకోండి. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 చెంచా పసుపు, అలాగే 2 చెంచాల కారం. ఇక్కడ కారం అనేది మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలియబెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టి రసం తీసుకోండి. ఆ రసాన్ని ఇప్పుడు మనకి ఉడుకుతున్నటువంటి ఉల్లిపాయలు మసాలా దానిలో వేయండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోయండి. మీరు మళ్ళీ చింతపండులో నీళ్లు వేసి రసం పోయకండి, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు బాగా తెల్లుతున్నటువంటి పులుసులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేయండి. ఒక 4 బెండకాయల్ని ముచ్చకలు కట్ చేసుకొని ఈ విధంగా చూయించినట్టుగా కూరలో వేసుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మూత తీసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది చూడండి, చక్కగా నూనెంతా పైకి తేలింది కదా. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్నటువంటి పొడి మసాలా ఉంది కదా, 2 చెంచాలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలియబెట్టండి. గరిటె పెట్టి తిప్పకండి, ఇలాగ నేను చూపించినట్లుగా ఇలా తిప్పండి, ఎందుకంటే ముక్కలు విరగకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నూనెంతా బాగా తేలింది కదా, ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు చివరిగా దీనిలో కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంలో, అలాగే రోటీలో. చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట, చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ట్యాంగీగా ఉంటుంది.